ఈరోజు ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తాను. మనం ఎప్పుడూ రొటీన్‌గా ఇంట్లో ఇడ్లీ, దోస, పరోటా అలాంటివన్నీ చేసుకుంటాం. కానీ రొటీన్‌కి భిన్నంగా ఈరోజు ప్రోటీన్ టిక్కా అనేసి ఒకటి చెప్తాను. ఎప్పుడు ఒకటే కాకుండా ఇలా వెరైటీగా మనం అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్‌తో కూడా చేసుకుంటే పిల్లలు చాలా బలంగా, హెల్తీగా ఉంటారు. దానికోసం నేను ముందు రోజు మార్నింగ్ సోక్ చేసుకున్న కొమ్ము శనగలు, అలసందలు, కాబూలి శనగలు, పెసలు, రాజ్మా వీటన్నిటిని నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. నిన్న నైట్ అయితే క్లాత్‌తో కట్టేసాననమాట. మార్నింగ్ కల్లా ఇలా వచ్చేసాయి. వీటిని నార్మల్‌గా అయితే కొంచెం నిమ్మకాయ పిండుకొని, కొంచెం పెప్పర్ వేసుకొని తినేయొచ్చు. కాకపోతే మనం తినేది హెల్తీ అయినా కొంచెం టేస్టీగా ఉంటే ఇంకా కొంచెం తినాలనిపిస్తది. దానికోసం నేను ప్రోటీన్ టిక్కా చూపిస్తాను. వీటన్నిటిని కలిపి మనం కుక్కర్‌లో ముందుగా విజిల్స్ పెట్టుకోవాలనమాట. ఇవన్నిటిని వేసి నేనైతే మొత్తం అంతా వేసాను. ఎందుకంటే మా వారు ప్రోటీన్ టిక్కా తినరు. కాబట్టి నేను నా బాబుకి నాకు సరిపడగా కొంచెం అయితే తీసుకొని అవి ఓన్లీ ములిగే వరకు మాత్రమే వాటర్ వేయాలి. కొంచెమే వాటర్ వేయాలి. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి ఫాస్ట్‌గానే ఇవి కుక్ అయిపోతాయి. ఇవన్నిటిని ముందుగా వాటర్ అవి వేసేసి శుభ్రంగా కుక్కర్‌లో మూత పెట్టేసుకొని విజిల్స్ వేసేయాలి. ఒక 4, 5 విజిల్స్ చాలు. ఓన్లీ కొమ్ము శనగలు కొంచెం లేట్‌గా ఉంటాయి కానీ మిగిలినవన్నీ ఫాస్ట్‌గానే కుక్ అయిపోతాయి. మనం డైలీగా తింటాం ఇడ్లీ, చపాతీ అవి చాలా టేస్టీగా ఉంటాయి. కానీ అవి త్వరగా కడుపు నిండవు. ఒక 5, 6 ఇడ్లీ తినే వరకు కడుపు నిండదు. దానివల్ల మనకి కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతాయి, ప్రోటీన్ తగ్గిపోతుంది. దానికోసం ఇలాగ ప్రోటీన్ నార్మల్గా అయితే ఇవి సోక్ చేసినవి మనకు తినాలనిపించదు. ఎందుకంటే రాగా ఉంటాయి కాబట్టి పంటికి తగిలితే తినాలనిపించదు. కొంచెమే తింటాం. దానివల్ల మన టమ్మీ ఫుల్ అవ్వదు. సో మనం ఇలా ట్రై చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం కొంచెం ఆనియన్ కూడా కట్ చేయాలి. కాకపోతే బాబుకైతే ఆనియన్స్ వేస్తే నచ్చదు. ఓన్లీ ఇది నా కోసం చేసుకున్నది మాత్రం మీకు చూపిస్తాను. వాడికి నార్మల్గా ప్లెయిన్గా చేస్తాను. తర్వాత వీటికి ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ముందుగా ఆనియన్స్, చిల్లీ, జింజర్ కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇలా విజిల్ వచ్చే వరకు. దీనికోసం అయితే రెగ్యులర్ కంటూ కొంచెం టైం దీని మీద స్పెండ్ చేయవలసి ఉంటుంది. టైం స్పెండ్ చేస్తేనే కదండి ఏదైనా టేస్టీగా లోపలికి వెళ్తుంది. సో టైం గురించి మీరు ఎప్పుడు ఆలోచించదు. దానికంటే రెగ్యులర్ కంటే ముందు ఒక ½ అన్ అవర్ ముందు లేస్తే సరిపోతుంది. ఆనియన్స్ అన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు విజిల్స్ కూడా వచ్చేస్తాయి. కాలంలో మార్పులు వచ్చిన కొద్దీ ఒంట్లో రోగాలు పెరిగిపోతున్నాయి. ఒంట్లో రోగాలు కొంచెమైనా తగ్గించాలంటే ఇంట్లో కాస్తో కోస్తో అయినా ఒక మంచి హెల్తీ రెసిపీ కనీసం వీక్లీ వన్స్ అయినా చేసుకుంటే మన పొట్టంతా శుభ్రం అవుతుంది. ఇడ్లీ కన్నా, దోశ కన్నా చాలా బెటర్ టిఫిన్. దీనికి మనీ ఇంచుమించు ఒకలాగే అవుతుంది. పూర్వకాలంలో అయితే మన వాళ్ళంతా చెద్దన్నం తినేవారు. చెద్దన్నంలో నైట్ టైం పులియబెట్టి చేసిన చెద్దన్నం వల్ల విటమిన్ సి పుష్కలంగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం చెద్దన్నం తింటే పొట్ట వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది అని ఒక అపోహతో ఉన్నారు. పిల్లలు ఎవరూ తినట్లేదు. సో తినలేని పిల్లలకి ఇలాంటి టిఫిన్స్ చేయడం వల్ల వాళ్ళు చాలా హుషారుగా తింటారు. దానికి తోడు వాళ్ళు హెల్తీగా తయారవుతారు అన్నమాట. ఇలాంటి గ్రెయిన్స్ అన్నీ వేసి పిల్లలకి మంచి టిఫిన్ పెట్టడం వల్ల ఉక్కు లాంటి శరీరం వస్తుంది పిల్లలకి. త్వరగా అలసిపోరు. రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా త్వరగా ఆకలేదు. పిల్లలు చాలా బాగుంటారు. సో నేను పక్కనైతే కొంచెం హైబిస్కస్ టీ పెట్టుకుంటున్నాను. హైబిస్కస్ టీ తాగుతూ ప్రోటీన్ టిక్కా చేసేస్తాను. ఈలోపు ఇది కూడా ఆరుతుంది కదా. ఆరిన తర్వాత దీన్ని మిక్సీ చేసేసి వేసేయడమే. మనం పిల్లలకి ఏది అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఇక్కడ నా టీ కూడా మరిగిపోయింది. దీన్ని డ్రైన్ చేసుకొని తాగడమే. ఈలోపు కొంచెం చల్లారుతుంది. కొంచెం పక్కన పెడతాను. ఇది కూడా చల్లారిపోయినట్టుంది. దీన్ని మిక్సీ చేసేస్తాను. వీక్లీ వన్స్ మనం ఇలాంటి టిక్కాస్ చేసుకోవడం వల్ల మనం హెల్త్ చాలా బెనిఫిట్స్. ఎందుకంటే మనం మార్నింగే మొలకెత్తిన గింజలు తింటాం, కానీ కొంతమందికి స్ట్రైట్గా తినబుద్దవుదు. ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్. ఇది నా టీ కూడా రెడీ అయిపోయింది. చేసుకున్నారనుకోండి హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం తినేది హెల్తీదైనా టేస్టీగా తింటే
అది వేరు. ఈ హైబిస్కస్ టీ వల్ల జుట్టు ఊడదనమాట. అది నాకు ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు. నేను అది డైలీగా కాకపోయినా వీక్లీ 3 టైమ్స్ అయినా తాగుతాను. ఇక్కడ ఏదైతే మిక్సీ చేసేసాను కదా, మిక్సీ చేసేసిన తర్వాత ఇలా ఆనియన్స్ అవి కలిపి కొంచెం టైట్నెస్ కోసం బేసన్ పిండి వేయాలన్నమాట. ఆల్రెడీ వాటర్ యాడ్ అయ్యింది కాబట్టి ఇంకా నేను మళ్ళీ సపరేట్గా వాటర్ యాడ్ చేయట్లేదు. నేను ఈ ప్రోటీన్ టిక్కాని వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారైనా చేస్తాను. మిగిలిన రోజుల్లో ఒకరోజు పెసరట్టు చేస్తాను, ఇంకో రోజు బాబుకి ఒకరోజు పెరుగన్నం పెడతాను, మిగిలిన 3 డేస్ ఎగ్స్ ఇస్తాను. ఎగ్స్ రాగి జావా ఇస్తాను. అంతే మా బ్రేక్ఫాస్ట్. మా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ అలాంటివి అయితే ఉండవు. కాకపోతే ఎప్పుడైనా ఇడ్లీ క్రేవింగ్ వస్తే బయట నుంచి తెచ్చుకుంటాము. ఇలాగా ఆనియన్, చిల్లీ, జింజరు అన్నీ కలిసేలాగా మెత్తగా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని గారెలకు ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని పెనంలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రైలో అయినా చేయొచ్చు. నేనైతే ఎయిర్ ఫ్రైలో చేస్తాను. ఇప్పుడు నార్మల్గా అయితే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలాగా సన్నగా చేయాలి. ఎందుకంటే మళ్ళీ లావుగా చేస్తే కొంచెం అది లోపలికి హీట్ వెళ్ళదు కదా, దానివల్ల త్వరగా ఉడకవు. అన్నీ సన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని మీరు భావించొద్దు. ఎందుకంటే డాక్టర్కి పెట్టే డబ్బులు ఇలాగ ఇంట్లో హెల్తీగా చేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత చూడండి, అన్నీ సమానంగా చేసుకుని కొంతమంది హోల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే హోల్స్ పెట్టుకుంటే వాటికి త్వరగా హీట్ అవుతాయి. ఈ మిగిలింది ఉంది కదా, మా హస్బెండ్ అయితే ప్రోటీన్ టిక్కా తినరు, తనకు నచ్చదు. నేను మిగిలిన వాటికి ఇలా సాలడ్లా కలిపేస్తాను. ఆయన లెమన్, సాల్ట్, పెప్పర్ పిండుకొని తినేస్తాడు అనమాట. ఇది చేయడానికి కొంచెం 1 అవర్ అయితే టైం పడుతుంది. ఇలా ముందుగా ఈ ఎయిర్ ఫ్రైయర్ని కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవడం వల్ల లోపల కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేను 10 మినిట్స్ ప్రీ హీట్ చేశాను. ప్రీ హీట్ అయిన తర్వాత ఇవన్నీ నేను ఆల్రెడీ పేపర్లో వేసేసాను కాబట్టి పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు. నెమ్మదిగా అయితే పెట్టేశాను. అరేంజ్మెంట్ కొంచెం అటు ఇటు అయింది, మళ్ళీ పర్వాలేదు, బాగానే వచ్చాయి. సో దీన్నైతే 180 డిగ్రీస్లో పెట్టి ఒక 10 మినిట్స్ పెట్టాను. ఫస్ట్ పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. దీనిని టమాటో కెచప్ వేసుకొని తింటే ఎందుకండి అసలు హెవెన్. చాలా ఇడ్లీ దోశ ఎందుకు పనిచేయదు, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంతకన్నా టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ నేను ఎక్కడా చూడలేదు. సో మీరు కూడా అలాగే ఈ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను.